సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటం మీ కల రోజుకు ₹1 మీ కలం నిజం చేసుకోండి. ఇప్పుడే హరి సిస్టమ్ యూట్యూబ్ మెంబర్ గా జాయిన్ అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో తేలికగా తయారు చేసుకునే బంగాళాదుంప దోసకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా త్వరగా కూడా అయిపోతుంది. అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకుని కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దోరగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు ఆనియన్ తరుగు తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో 1 కప్పు దోసకాయ ముక్కలు, అలాగే 1 కప్పు బంగాళదుంప ముక్కలు. నేను ఇక్కడ చిన్న బంగాళదుంపలు 2ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 1 దోసకాయ తీసుకుని ఆ దోసకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి 2ని ఆనియన్స్ లో వేసేసేయాలి. నేను దోసకాయలో ఉండే గింజలని తీసేసానండి. ఇలా దోసకాయ ముక్కలు ఇంకా బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ లో మొత్తం కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవడం వల్ల దోసకాయలు బంగాళదుంపలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దోసకాయలు బంగాళదుంపల్లో తగినంత పసుపు అనేది యాడ్ చేయాలి. అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి. రుచికి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కారం అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేయాలి. ఈ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ మొత్తం అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలిపేసేసుకుని 1 కప్పు వరకు వాటర్ అనేవి యాడ్ చేయాలండి. కప్ అయితే కప్పు, లేదంటే గ్లాస్ తీసుకుంటే గ్లాసు. ఇట్లా 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టానండి. నేను హై ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి దోసకాయ ముక్క ఇంకా బంగాళదుంప ముక్కలు చాలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. 1 విజిల్కే ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనకి కొంచెం ఎసరు అనేది ఉంటుంది. ఇంకా ఈ స్టేజ్ లో మీరు దించేసేసుకుంటే దించేసేసుకోవచ్చు. లేదు కొంచెం ఎసరు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కావాలి అనుకుంటే మరొక నిమిషం మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవచ్చు. నేను 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నానండి. ఈ కొంచెం కర్రీ అనేది మనకి ఈ విధంగా దగ్గరగా అవుతుంది అనమాట. ఇలా ఒకసారి 1 నిమిషం తర్వాత కుక్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కలిపేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది, లేదు అంటే చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.